రాజ్యాధికారం అవసరం ఉందో దానికోసం తూర్పుగోదావరి జిల్లా చరిత్ర తీసుకో. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో రాజ్యసభకు ఒక సెట్టుబెల్లి వెళ్తాడని ఎప్పుడైనా అనుకున్నాడా? ఒక గౌడ పార్లమెంట్కి వెళ్తాడని ఎప్పుడైనా అనుకున్నాడా? ఇవాళ ఇద్దరు సెట్టుబెల్లికి పార్లమెంట్ సీట్లు ఇచ్చాడే, ఇద్దరు శాసన మండలికి వెళ్ళారే, ముగ్గురికి శాసనసభ సభ్యత్వం ఇచ్చాడే. ఎందుకు ఇచ్చాడు? ఇంకా కులాలు ఉన్నాయి, ఇస్తున్నాం. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు అక్కడ చూడు, అన్ని ఓవరాల్గా వస్తే మాకు సాటి ఎవరు రారు. అంటే బీసీ కులగణన ఇంత గొప్ప సబ్జెక్టు, బీసీల యొక్క మనోవేదన జరగలేదు, ఇవాళ జరిగింది. నువ్వేమన్నావు? చేయలేమన్నావు. ఓ 4 రోజులు మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చావు, 10 ప్రశ్నలు వేయించావు. ఇప్పుడు కులగణన చేయటం ఏంటిది? అసలు అతనికి ఏమీ అర్థం ఉంది? ఆశపరుడు కాసుల కోసం పనిచేస్తున్నాడు. అతను నమ్ముకున్న కేడర్ ఏం చెప్పుకుంటుందో ఒకసారి వింటే, ఆయన నమ్ముకుని పాపం కొంతమంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం వాళ్ళు చేసే చిత్రహింసలకి వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని చిత్రహింసలు చేస్తున్నారు, ఇక్కడిక్కడ చూస్తున్నాం. ఓ ఫ్లెక్స్ ఎడతా, ఆయన ఫ్లెక్స్ ఎడతాడు, ఫ్లెక్స్ల పోటీ. ప్రజలకు పనిచేయడానికి పోటీ కాదు, ఫ్లెక్స్ల పోటీకే పనికొస్తారు తప్ప ప్రజల పనికి పోటీ రారని